కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు కానీ, ఆ పార్టీకి చెందినటువంటి ప్రతినిధులు కానీ, ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు కానీ మరొకసారి జగన్మోహన్ రెడ్డి గారు సాధించినటువంటి ఒక గొప్ప కార్యక్రమాన్ని, ఉత్తరాంధ్ర ప్రజల తాలూకా కళ అయినటువంటి భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నిన్న మొదటి టెస్ట్ ఫ్లైట్ ల్యాండ్ అయినటువంటి సందర్భంలో ఆ కూటమికి సంబంధించినటువంటి నాయకులందరూ కూడా పెద్ద ఎత్తున మరొకసారి క్రెడిట్ చోరీకి తెరలేపినటువంటి పరిస్థితులు చూస్తా ఉన్నాం. వాస్తవానికి భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ దాని తాలూకు బ్యాక్గ్రౌండ్ కానీ, దానికి సంబంధించినటువంటి భూ సమీకరణ కానీ, దానికి సంబంధించినటువంటి పర్మిషన్స్ కానీ, కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి క్లియరెన్స్లు కానీ, లేదా ప్రైవేట్ డెవలపర్ ఎవరైతే ఆ ఎయిర్పోర్ట్ కి సంబంధించి జిఎంఆర్ గారు ఉన్నారో వారికి సంబంధించినటువంటి క్లియరెన్స్లు కానీ, వారికి ఆ సంస్థకు సంబంధించినటువంటి ఫైనాన్షియల్ క్లోజర్స్ కానీ, ఇవన్నీ ఎప్పుడు జరిగాయి, ఎలా జరిగాయి అనేటువంటిది కనీస ఆలోచన అవగాహన లేకుండా ఈరోజు మేము అధికారంలో ఉన్నాం కాబట్టి ఈ ఘనతంతా కూడా మాదే అనేటువంటి విధంగా వారు పడుతున్నటువంటి సందర్భాలు నిన్న మొన్నటి నుంచి చూస్తా ఉన్నాం. నిన్న మా ప్రతిపక్ష నాయకులైనటువంటి మా పార్టీ సీనియర్ నాయకులు బొత్స సత్యనారాయణ గారు కూడా దీనికి సంబంధించినటువంటి కొన్ని విషయాలు మీ అందరితో కూడా మాట్లాడారు. అనేక వేదికల మీద మా పార్టీ నాయకత్వం కూడా అనేక సందర్భాల్లో మాట్లాడుతూ వచ్చింది. ఏమన్నా అంటే 2019 ఫిబ్రవరి 14వ తారీఖున చంద్రబాబు నాయుడు గారు దీనికి శంకుస్థాపన చేశారు. ఈ ఘనతంతా మాదే అని చెప్పి చెప్పుకుంటా ఉన్నారు. 2019 ఫిబ్రవరి 14 అంటే 2019 సాధారణ ఎన్నికలకి సరిగ్గా 25 రోజుల ముందు, అంటే మరో 25 రోజుల్లో ఎన్నికల నోటిఫికేషన్ వస్తుంది అని చెప్పి తెలిసి ఈ ప్రాంత ప్రజల్ని మరొకసారి మభ్యపెట్టాలనేటువంటి ఒక ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి శంకుస్థాపన. ఆ రోజు ప్రభుత్వం దగ్గర భూమి లేదు, సంబంధించినటువంటి క్లియరెన్స్ లేవు. ఏదైతే ఉందో ఈ ల్యాండ్ ఎక్విజిషన్ అనేటువంటిది 90% వరకు పూర్తే కాలేదు. మరి శంకుస్థాపన ఎలా చేశారు చంద్రబాబు నాయుడు గారు అంటే, ఈ శంకుస్థాపన చేయడంలో చంద్రబాబు నాయుడు గారు పెద్ద దిట్ట. అది ఏ ప్రాజెక్ట్ కన్నా దానికి పర్మిషను, భూమి, కాంట్రాక్టర్ ఎవరు లేకపోయినా శంకుస్థాపన చేయడంలో చంద్రబాబు నాయుడు గారిని మించినటువంటి నాయకుడు బహుశా నాకు తెలిసి దేశ చరిత్రలో ఎవరెవరు లేరు. ఎవరికో పుట్టినటువంటి బిడ్డకి పెట్టుకునేటువంటి రకం చంద్రబాబు నాయుడు గారు ఈ కూటమి ప్రభుత్వం. ఇది అనేక సందర్భాల్లో గడిచినటువంటి 2 సంవత్సరాలుగా చెప్తూ వచ్చాం. సో ఇప్పటికన్నా వారి తీరు మారుతుంది, వారు చేసుకున్నటువంటి కార్యక్రమాలకు ఏదన్నా వారు పేరు పెట్టుకుంటారేమో అని చెప్పి చూసాం, కానీ పెద్దగా వారు చేసినటువంటి కార్యక్రమం లేదు, చెప్పుకోవడానికి వాళ్ళ దగ్గర వారు సాధించినటువంటి ఘనత కూడా ఏం లేదు. 2019లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మొట్టమొదటిగా అసలు నిర్మాణ ఒప్పందం, జిఎంఆర్ సంస్థతో జరిగినటువంటి నిర్మాణ ఒప్పందం ఫిబ్రవరి ఏప్రిల్ మధ్యలో 2021 సంవత్సరంలో నిర్మాణ ఒప్పందం జరిగింది. 2019లో మేము అధికారంలోకి వచ్చేటువంటి సమయానికి ఈ భూసేకరణకు సంబంధించి 139 రిట్ పిటిషన్స్ 139 రిట్ పిటిషన్స్ భోగాపురం ఎయిర్పోర్ట్ కి సంబంధించినటువంటి భూసేకరణ మీద మేము అధికారంలో వచ్చినటువంటి నాటికి ఉన్నాయి. దీనివల్ల కావాల్సినటువంటి డబ్బు ఇవ్వలేదని,
లేదా ఎవరైతే అసైన్మెంట్ ల్యాండ్ ఓనర్స్ ఎవరైతే ఉన్నారో వారికి తగినటువంటి కాంపన్సేషన్స్ ఇవ్వలేదని, ఇలా రకరకాలుగా కొంతమంది హయ్యర్ కాంపన్సేషన్ ఎక్స్పెక్ట్ చేసిన వాళ్ళు, ఇలా రకరకాలైనటువంటి ఇష్యూస్, వీటిని అన్నిటిని కూడా అధిగమించి 2020లో నిర్మాణ ఒప్పందం జరిగిన తర్వాత అప్పటి వరకు ఏదైతే భూ స్వాధీనం చేసుకున్నామో, అంటే కాంపన్సేషన్ ఇచ్చి మనం భూ స్వాధీనం చేసుకున్నటువంటి భూ స్వాధీన పనులన్నీ కూడా 2021 మే నుంచి మొదలుపెట్టాం. ఇది అలా జరుగుతున్నటువంటి క్రమంలో మొత్తం కోర్టు కేసులన్నీ కూడా, నేను కూడా ఏప్రిల్ 2022 మంత్రిగా ఇదే సంబంధించినటువంటి సాక్షి ఐ కిందకి రాష్ట్రంలో ఎయిర్పోర్ట్స్ కానీ లేదా మిగిలినటువంటి డిపార్ట్మెంట్స్ అన్ని కూడా స్థానికంగా ఉన్నటువంటి మంత్రిత్వ శాఖలో ఉండేవి. నవంబర్ 2022కి పూర్తిగా కోర్టు కేసులన్నీ కూడా అధిగమించి వీటన్నిటిని కూడా అధిగమించినటువంటి భూములు కూడా సేకరించి, ఈ కేసుల్లో ఏదైతే అధిగమించి మనం భూములు సేకరించామో వీటన్నిటిని కూడా మళ్ళీ జనవరి 2023కి వీటినన్నిటిని కూడా స్వాధీనం చేసుకున్నటువంటి కార్యక్రమం చేశాం. దానికి సంబంధించినటువంటి ఎన్జిటి మీద కొంతమంది కేసులు వేశారు, ఎన్జిటికి వెళ్ళి కేసులు వేశారు, భూముల మీద వేశారు, రకరకాలైనటువంటి ఇష్యూస్ అన్నిటిని కూడా అధిగమించి మే 3, 2023 గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ముఖ్యమంత్రిగా నిర్మాణం చేస్తున్నటువంటి సంస్థ జిఎంఆర్ సంస్థ సంబంధించినటువంటి పెద్దలు మల్లికార్జునరావు గారు అందరూ కూడా కలిసి మే 3, 2023 శంకుస్థాపన చేశాం. ఆ రోజు ప్రారంభమైనటువంటి పనులు నిర్విరామంగా జరుగుతూ పూర్తి స్థాయిలో డిసెంబర్ 2025 కల్లా దాన్ని పూర్తి చేసి ట్రయల్ రన్ చేసి జూన్ 2026 కల్లా కమర్షియల్ ఆపరేషన్స్ అన్ని మొదలు పెట్టాలని చెప్పి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఆ రోజు అదే వేదిక మీద నుంచి ఆ సంస్థ ప్రతినిధులను కోరి ప్రజలందరి తాలూకు ఆకాంక్షని ఆ వేదిక మీద నుంచి మాట్లాడడం జరిగింది. నిన్న 4వ తారీఖున డిసెంబర్ 2025 మేము టార్గెట్ ఇచ్చాం. ఆ రోజు మొన్న 4వ తారీఖున మొదటి టెస్ట్ ఫ్లైట్ ని కూడా ల్యాండ్ చేయడం జరిగింది. కేవలం భూసేకరణ సంబంధించినటువంటి పర్మిషన్స్ ఇవి ఒక్కటే కాదు, 4 గ్రామాలు అక్కడ 4 గ్రామాలని రీహాబిటేట్ చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చినప్పుడు వారి కాంపన్సేషన్ 8.5 లక్షల రూపాయలు స్ట్రక్చర్కి ఇచ్చి వారికి భూమి ఇచ్చి వారికి అక్కడ నిర్మాణాలు చేసి లేఅవుట్ నిర్మాణం చేసి కావాల్సినటువంటి ఫెసిలిటీస్ అన్ని కూడా క్రియేట్ చేసి వారందరినీ కూడా వాళ్ళకి రీహాబిటేట్ చేశాం. దానికి దాదాపు 400 నుంచి 500 కోట్ల రూపాయలు ఆ రోజు ప్రభుత్వం ఖర్చు పెట్టింది. మొత్తం 4 గ్రామాలని 2 ప్రాంతాల్లో R&R కాలనీలు నిర్మాణం చేసి అక్కడికి వాళ్ళని రీహాబిటేట్ చేయడం జరిగింది. రీహాబిటేట్ చేసినటువంటి గ్రామాలు ఒకసారి ఇప్పుడు పరిస్థితులు చూడండి. ఇది బొల్లింగలపాలెం అనేటువంటి ఒక గ్రామం. ఒకప్పుడు ఇప్పుడు ఏదైతే భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నిర్మాణం అవుతా ఉందో ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఒక గ్రామాన్ని రీహాబిటేట్ చేసి అక్కడ ఆ గ్రామస్తులకు ఇచ్చినటువంటి కాంపన్సేషన్స్, అక్కడ క్రియేట్ చేసినటువంటి ఫెసిలిటీస్ ని చేస్తే ఈరోజు అక్కడ ఒక కొత్త ఊరు మళ్ళీ ఈ రకంగా తయారైంది. ఇప్పుడు మా హాయంలో ఇది చేసాం, ఎంత ల్యాండ్ ఎక్వైర్ చేసాం, ఎంత కాంపన్సేషన్ ఇచ్చాం, లేదా ఈ పర్మిషన్స్ మేము తీసుకొని వచ్చాం, ఈ కోర్టు కేసులు మేము అధిగమించాం అని చెప్పుకునేటువంటి దానికి మీకు ఏముంది చెప్పండి ఒకసారి. ఈరోజు కేవలం మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి, అసలు మేము ల్యాండ్ మనం ఎప్పుడైతే స్టేట్ గవర్నమెంట్ ల్యాండ్ ఆ ప్రైవేట్ పార్టీకి ఎవరైతే
డెవలపర్ ఎవరైతే ఎయిర్పోర్ట్ డెవలప్ చేస్తా ఉన్నారో జిఎంఆర్ సంస్థకి సరిహద్దులన్నీ కూడా ఫిక్స్ చేసి ఆ రోజు జాయింట్ కలెక్టర్ విజయనగరం జాయింట్ కలెక్టర్ గారిని జిఎంఆర్ కి సంబంధించినటువంటి సంస్థ ప్రతినిధుల్ని పెట్టి ల్యాండ్ సరిహద్దులన్నింటినీ కూడా ఫైనలైజ్ చేసి వారు కాంపౌండ్ వాల్ నిర్మాణం చేసుకున్న తర్వాత పర్మిషన్స్ వరకు ల్యాండ్ హ్యాండ్ ఓవర్ చేసుకోవడం, ల్యాండ్ హ్యాండ్ ఓవర్ చేయడం వరకు రాష్ట్ర ప్రభుత్వం తాలూకు పాత్ర. ఎప్పుడైతే ల్యాండ్ హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాత వారికి ఏదైతే 2203 ఎకరాలు ల్యాండ్ హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాత అక్కడి నుంచి ప్రతి రూపాయి కూడా ఆ సంస్థకు సంబంధించినటువంటి పెట్టుబడి తప్ప రాష్ట్ర ప్రభుత్వం పెట్టుబడి ఉండదు. ఈ ఓవరాల్ ప్రాజెక్ట్ లో ప్రభుత్వం తాలూకా కాంట్రిబ్యూషన్ ఏంటంటే 2200 ఎకరాల భూమి ఏదైతే ఆ సంస్థకి ఇస్తా ఉన్నామో ఇది ప్రభుత్వం తాలూకా ఈక్విటీ కింద ఈ ప్రాజెక్ట్ లో ఉంటది. అక్కడి నుంచి మొదలుకొని మే 3, 2023 ఏ రోజైతే పర్మిషన్స్ అన్ని వచ్చేసి కాంట్రాక్టర్ గారు ఎవరైతే ఆ సంస్థ కాంట్రాక్టర్ కి L&T కాంట్రాక్ట్ ఇచ్చి అటువంటి పనులు మొదలుకొని నిర్విరామంగా జరుగుతూ ఉన్నాయి. మధ్యలో 25-30% అయిన తర్వాత ఆ రోజు నేను మంత్రిగా ఉన్నప్పుడు స్థానికంగా ఉన్నటువంటి అందరూ ప్రజాప్రతినిధులు అందరం కూడా కలిసి మిమ్మల్ని అందరినీ కూడా తీసుకుని వెళ్ళి ఆ రోజు రన్వే పనులు అవుతున్నప్పుడు కూడా మిమ్మల్ని అందరినీ తీసుకుని వెళ్ళి చూపించడం జరిగింది. అది కంటిన్యూస్ ప్రాసెస్ నడుస్తూ ఉంది. అదేదో మీ ఘనతలాగా మీరు మీ కాంట్రిబ్యూషన్ ఏంటి అందులో? ఈరోజు కొత్తగానేమో స్థానికంగా కొంతమంది నాయకులు ఈ ప్రచార మాధ్యమాల్లో, సామాజిక మాధ్యమాల్లో జగన్మోహన్ రెడ్డి గారివి కొన్ని వీడియోలు సర్క్యులేట్ చేస్తా ఉన్నారు. మీకు దమ్ము ధైర్యం ఉంటే, కనీసం మనిషి పుట్టినందుకు కనీసం సిగ్గు అనేది ఉంటే మీరు ఏదన్నా ఒక వీడియో ప్రజల ముందు పెడదాం అనుకున్నప్పుడు మొత్తం వీడియోని పెట్టండి, తప్పలేదు. మీ బ్రతుకుల్లాగా మీ పార్టీ నాయకత్వం దగ్గర నుంచి మీ వరకు మీ బ్రతుకులు ఏ రకంగా ఉంటాయో ఆ రకంగా కట్ కాపీ పేస్ట్, కట్ ఎక్కడో మాట్లాడింది మీకు కావాల్సినటువంటిది కట్ చేసుకొని దాన్ని సామాజిక మాధ్యమాల్లో పెట్టి ప్రజల్ని తప్పుదోవ పట్టించాలన్నటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఏమని జగన్మోహన్ రెడ్డి గారు భోగాపురం ఎయిర్పోర్ట్ ని వ్యతిరేకించారని, లేదా మీరు భోగాపురం ఎయిర్పోర్ట్ కి సంబంధించినటువంటి దాంట్లో అవసరమైతే కోర్టుకు వెళ్తామని ఎందుకు చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు 2016 సంవత్సరంలో, బహుశా 15-16 సంవత్సరాల్లో ఒక ఎయిర్పోర్ట్ నిర్మాణం చేద్దాం అనుకున్నప్పుడు ఎంత కావాలి, ఎంత స్థలం కావాలి, ఆ ఎయిర్పోర్ట్ కి సంబంధించినటువంటి వ్యవహారాల విషయంలో ఎంత స్థలం కావాలి, అంత కలిపి బహుశా నాకు తెలిసి 2500 నుంచి 3000 ఎకరాలు. మరి ఆ రోజు మీరు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి మాట ఏంటి? భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కోసం 15,000 ఎకరాలు తీసుకుంటామని చెప్పాడు. 15,000 ఎకరాల 15,000 ఎకరాలు దేనికి? అంటే 2,500 ఎకరాల్లో ఎయిర్పోర్ట్ నిర్మాణం చేసి మిగిలినటువంటి 12,500 ఎకరాలు మీరు రియల్ ఎస్టేట్ చేసుకోవడానికి మీరు 12,500 ఎకరాలు ఇంకా అడిషనల్ గా తీసుకుంటే అది తప్పు అని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మీకు శత్రువు అయిపోయాడు. ఆ రోజు ఆ ప్రజలు వచ్చి ఎందుకు మా భూములు అనవసరంగా లాక్కుంటున్నారు, ల్యాండ్ పూలింగ్ పేరిట మాకు అన్యాయం చేస్తా ఉన్నారు, ఎయిర్పోర్ట్ కావాల్సినటువంటి భూమి 2,000 నుంచి 3,000 ఎకరాలు అయితే ముఖ్యమంత్రి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు 15,000 ఎకరాలు అంటున్నారు, అన్యాయంగా మా పొట్టగొడతా ఉన్నాడు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారి మీద ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారికి ఆ స్థానికంగా ఉన్నటువంటి ఎవరైతే నివాసితులు ఎవరైతే ఉన్నారో వారు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే, జగన్మోహన్ రెడ్డి గారు మీకు అండగా నిలబడతాం, కావాల్సినటువంటి భూమి తప్ప
మీరు ఏదైతే ఎక్కువ భూమి తీసుకుంటారో తద్వారా ఈ ప్రాంత ప్రజలకి అన్యాయం చేస్తా ఉన్నారు అనేటువంటి విషయంలో మాట్లాడినటువంటి మాటలు తీసుకుని వచ్చి అసలు ఎయిర్పోర్టే వద్దన్నారు అనేటువంటి మాటలు చెప్తా ఉన్నారు. ఈరోజు కొత్తగా అమరావతిలో మళ్ళీ ఎయిర్పోర్ట్ అంటున్నారు, రైల్వే స్టేషన్ అంటున్నాడు, ఇంకా వింటే రేపు పోర్టు కూడా కడతానంటాడు అమరావతిలో. అంటే ఆ స్థాయికి ఒకవేళ నిజంగా పోనీ భోగాపురం ఎయిర్పోర్ట్ మీరే నిర్మాణం చేస్తారని చెప్పి మీరు ఏదైతే ఈరోజు గొప్పలు చెప్పుకుంటా ఉన్నారు. ఇదే కుప్పం మీకు మీ సొంత నియోజకవర్గం, దాదాపు 5-6 సార్లు నుంచి మీరు శాసనసభ్యుడిగా వ్యవహరిస్తా ఉన్నారు. కుప్పం ఎయిర్ స్ట్రిప్ కి సంబంధించి 2019 జనవరి మాసంలో మీరు అక్కడ శంకుస్థాపన చేశారు. ఏమైంది చెప్పండి, ఏం జరిగింది చెప్పండి? చంద్రబాబు నాయుడు గారి ఫ్లైట్ ఏమైనా కుప్పంలో దిగుతున్నాడా? ఆ ఎయిర్పోర్ట్ ప్రారంభమైపోయిందా? లేనిపోయినటువంటి గొప్పలు చెప్పుకొని అది విజన్ అని చెప్తాడు. డాటా సెంటర్ తీసుకొస్తే అది మేమే తీసుకొచ్చామని చెప్తాడు. గ్రీన్ హైడ్రోజన్ హబ్ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుని వస్తే అది మేమే తీసుకొని వచ్చామని చెప్తారు. చివరికి భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కి మంచి కనెక్టివిటీ విశాఖపట్నం నుంచి ఉండాలని చెప్పి ఆ రోజు గ్లోబల్ ఇన్వెస్టర్ సమిట్ విశాఖపట్నంలో జరిగితే గడ్కరీ గారిని ఆ రోజు ముఖ్య అతిథిగా ఆహ్వానించి వారితో అనౌన్స్మెంట్ చేయించి ల్యాండ్ పార్ట్ ఏదైతే ఉందో రాష్ట్ర ప్రభుత్వం భరిస్తాం, మిగిలినటువంటి ప్రాజెక్ట్ కాస్ట్ అంతా కూడా కేంద్ర ప్రభుత్వాన్ని భరించమని చెప్పి రిక్వెస్ట్ చేసి ఆ రోజు వేదిక మీదే లెటర్ రాసి గడ్కరీ గారికి ఇచ్చి ఆ వారితో అనౌన్స్ చేయించినటువంటి ఘనత ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.